దేవుని ఘనమైన నామమును బట్టి దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభు దీవెనలు నిండుగా మెండుగా కలుగునుగాక. మరి ఉదయకాల వేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి మాటను మనము నేర్చుకొని ఆత్మీయంగా బలపరచబడదాము. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము. ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. దేవునికి స్తోత్రం. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో, ప్రియులారా, ప్రాణము మనలో ఉన్నప్పుడు, సజీవ లెక్కలో మనం ఉన్నప్పుడు చెలించగలము, మాట్లాడగలము, పనులు చేసుకోగలము, సమాజంలో ఏం జరుగుతుందో గమనించగలము. అంటే మనం ప్రాణం ఉండి సజీవ లెక్కలో ఉన్నదానికి అది గుర్తుగా ఉన్నది. మరి ఒకవేళ ప్రాణం మనలో నుంచి వెళ్ళిపోతే అది నిర్జీవం గనక, సజీవ లెక్కలో మనం ఉండము గనక మరి మనం ఏమీ తర్వాత చేయలేం. బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా చేయగలం. చనిపోయిన తర్వాత ఏది చేయలేం. బ్రతికున్నప్పుడే మంచి కార్యాలు చేయడానికి, మంచి పనులు చేయడానికి మనము ఉపయోగించుకుంటే, మనం చేసిన పనులను బట్టి, మనం చేసిన కార్యములను బట్టి సమాజంలో బ్రతికున్నప్పుడు ఘనత దొరుకుతుంది. చనిపోయిన తర్వాత ఆ పేరు ప్రఖ్యాతలు సమాజంలో వినబడతా ఉంటాయి. కాబట్టి క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. క్రియలు, దేవుని క్రియలు, దేవుని యొక్క మాదిరి నీలో లేకుండా బ్రతకటం వలన నీ వలన నీకు ప్రయోజనం లేదు, సమాజానికి నీ వలన ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి దిగివచ్చి ఈ లోకానికి వచ్చి మీ అందరినీ నేను విమోచిస్తున్నానని నోటి మాటతోటి చెప్పలేదు, కానీ తన ప్రాణమును పోవునంతగా శ్రమపడి ఆయన సిలువలో బాధించబడి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించాడు. క్రియారూపకంగా దేవుడు చేసి చూపించాడు. కనుక యేసుక్రీస్తు చేసినటువంటి ఇటువంటి త్యాగాన్ని వేరెవరూ చేయలేదు. అలాంటి దేవుడు మనకెక్కడ కూడా కనబడడు. కాబట్టి దేవుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో నేను మాత్రమే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు అని సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కాబట్టి ప్రాణము లేని శరీరము ఎలా నిర్జీవంగా పడి ఉంటుందో, క్రియలు లేకపోతే నీ విశ్వాసము కూడా అలాగే ఉంటుందని ఇక్కడ ప్రభు లేఖనము సెలవిస్తుంది. కాబట్టి నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని పని చేయాలి. దేవుని నువ్వు నమ్ముకుంటే దేవునికి ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని సాక్షిగా జీవించాలంటే దేవుని మాదిరి నీలో కనబడాలి. ఇవి క్రియలు. మరి అంతేకాకుండా దేవుడు ఎన్నో రకాల స్వస్థతలు, అద్భుతాలు చేస్తూ, వాక్య పరిచర్య చేస్తూ మరి దేవుని పనిని ముందుకు తీసుకెళ్ళాడు. కాబట్టి ఆయన ఒక బోధకుడుగా, తండ్రిగా, యజమానుడిగా మన పట్ల మరి కనికరం చూపి ప్రాణం పెట్టినటువంటి త్యాగమూర్తిగా ప్రభు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు కూడా దేవుని నమ్మాము అని మీ నమ్మకాలలో పెట్టుకోవటం కాదు, కానీ దేవుని క్రియలను మీరు సమాజంలో కనబరచాలంటే క్రియారూపకంగా చేయాలి. చేసి దేవునికి మహిమ కలగజేసేవారిగా మీరు ఉండాలి. ప్రజలలో దేవుని ఉనికిని తీసుకువెళ్ళేవారుగా కూడా మీరు ఉండాలి. క్రియలు లేకపోతే నీకు విశ్వాసం ఉన్న ప్రయోజనం లేదు. నీ విశ్వాసం ఆంతర్యంగా నీ మనసులోనే ఉంచుకొని నీకు నువ్వే సగటుగా ఉన్నావు అనుకో, నీవు దేవుని నమ్ముకున్న విషయం ఇతరులకు తెలియదు. ఒకవేళ దేవుని గురించి సువార్తను ఎంతో అంతో అందించలేని పరిస్థితి ఉంటే సమాజంలో దేవుని కృపను నువ్వు పంచిన వాడవు కూడా కాలేకపోవచ్చు. కాబట్టి నువ్వు నమ్ముకున్నావు, నువ్వు ఏ సత్యాన్ని గ్రహించావో, ఏమి నేర్చుకున్నావో దాన్ని ఇతరులకు పంచటమే క్రియారూపకము. దేవుడు అద్భుతాలు చేశాడు, నువ్వు అద్భుతాలు చేయలేవు, కానీ అద్భుతాలు చేసే దేవుణ్ణి పరిచయం చేయటము అది క్రియ, అది దేవుని పని. కాబట్టి ప్రార్థన చేయటము ఒక క్రియారూపకమే. మరి అనేకుల కొరకు నువ్వు సహాయం చేసే మంచి మనసు, దేవుని మనసు కలిగి ముందుకు కొనసాగటము అది దేవుని మాదిరి ఉన్నది. కాబట్టి నీలో మార్పు కనబడాలి, నీ క్రియలు కొత్తవిగా ఉండాలి. మరి నీవు ఫలించి అనేకులకు దేవుని పరిచయం చేసి దేవుని తట్టు తిప్పేవాడిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు చేసేటటువంటి పనికి లేదా ప్రార్థన జీవితానికి, నీ సాక్షి జీవితానికి గొప్ప ఘనత కలుగుతుంది. దేవునికి నీ ద్వారా మహిమ కలుగుతుంది. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నందుకు దేవునికి ఘనత, నీకు దీవెన కలుగుతుంది. మరి ఆ రీతిగా మీరు ముందుకు కొనసాగాలని, క్రియలు లేకుండా ఎవరు దేవుణ్ణి ఎరగలేదు. ఎవరో ఒకరు ఏదో ఒక అద్భుతం పొందుకున్న తర్వాతనే, మేలు పొందుకున్న తర్వాతనే ప్రభువుని
నమ్మారు. ఊరికనే ఎవరు నమ్మలేదు. కాబట్టి నువ్వు ఏం నమ్మావో, ఏ విషయంలో మేలు పొందుకున్నావో దాన్ని ప్రకటించటము, దాన్ని పరిచయం చేయటం, ఆ దేవుని గురించి నీవు నలుగురికి చెప్పటం, సువార్త చెప్పటం ద్వారా నువ్వు దేవుని పని చేస్తున్నావు. కాబట్టి అది క్రియారూపకమై ఉన్నది, దేవుని మాదిరై ఉన్నది. కాబట్టి దేవుని ఈ విధంగానైనా నీవు ప్రకటించు. దేవుని నిండు దీవెనలు పొందుకో. నీకు, నీ పిల్లలకు, కుటుంబానికి దేవుని మేలులు కలుగునుగాక. ఆమేన్.